హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సింగర్ ప్రవస్థి గురించినటువంటి న్యూస్ రోజు రోజుకి పెద్దగా అవుతుంది కానీ తగ్గట్లేదు. రీజన్ ఏంటంటే అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కూడా తిరిగి దాడి చేయటం, వాడి గురించి కూడా వీడియోస్ పెట్టి మాట్లాడటం, ఇలా చేస్తూ ఉన్నారు సో కాల్డ్ పెద్ద పెద్ద మనుషులు మొత్తం. అయితే రీసెంట్ గా ప్రవస్థి విషయంలో మాట్లాడుతూ డైరెక్టర్ గీతా కృష్ణ కీరవాణి క్యారెక్టర్ ని చాలా చీప్ గా మాట్లాడటం జరిగింది. అతనికి తెలిసని చెప్పి మరీ మాట్లాడారు. కీరవాణి ఒక వ్యభిచారని, అదేవిధంగా ఆయనకి చిన్న చిన్న అమ్మాయిలు కావాలి, స్కూల్ అమ్మాయిలు కావాలంట అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియనప్పటికీ అలా కీరవాణి గురించి మాట్లాడిన కొంతమంది, అలా విధంగా సింగర్ సునీత గారికి కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళు చాలా దారుణంగా పెడుతున్నారనేసి ఇంకో విధంగా, ఎవరైతే ఒక అమ్మాయి జ్ఞాపిక ప్రొడక్షన్స్ గురించి మాట్లాడిందో ఆవిడ గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే సింగర్ ప్రవస్థి చిన్న పాప అయినా కూడా ఆ అమ్మాయికి ఒక రేంజ్ లో సపోర్ట్ అనేది దొరుకుతుంది పబ్లిక్ నుంచి. నిజంగా నా వీడియోస్ కింద కామెంట్ చూసినా కూడా ప్రవస్థినే అందరూ పక్కన పెట్టుకొని ప్రవస్థికి అన్యాయం జరిగిందన్న వాస్తవాన్ని వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ప్రవస్థి అనే అమ్మాయి డ్రామాలు చేయట్లేదు, తనకి జరిగింది విత్ ఆధారాలతో, విత్ వాట్సాప్ ప్రూఫ్ లో, అదే వాయిస్ మెసేజ్లతోటి క్లియర్ గా ప్రజల్లోకి వెళ్ళింది. కానీ వీళ్ళు నిరాధారితమైనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రవస్థిని చాలా చీప్ గా చూడటం జరుగుతుంది. దాని ద్వారా ప్రవస్థికి రోజు రోజుకి ప్రజల్లో మద్దతు పెరుగుతూ పోతుంది. ఆ విధంగానే గీతా మాధురి గారు మొన్న మాట్లాడటం జరిగింది ఒక వీడియోలో. ఏమని, ప్రవస్థికి జరిగింది ఏంటో నాకు తెలియదు, దాని గురించి ఇప్పుడే మాట్లాడలేను, అది ఇదని ఒకసారి మాట్లాడటం జరిగింది. అయితే మాత్రం ప్రవస్థికి నేను ఉన్నాను, ప్రవస్థి బాధపడకు, ఈ కాంపిటీషనే మొత్తం కాదు అని చెప్తూనే ప్రవస్థి గురించి మాట్లాడుతూనే ప్రవస్థి, సునీత గారు, కీరవాణి గారు వీళ్ళైతే వాంటెడ్ గా ఏమీ చేసేవారు కాదు, నీకు జరిగింది అన్యాయమై కావచ్చు కానీ వాళ్ళు వాంటెడ్ గా చేసి ఉండరు అంటూ వాళ్ళని కూడా సమర్థించుకుంటూ అటు కట్టె విరగకుండా ఇటు పాము చావకుండా అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కాకపోతే ప్రవస్థికి కొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చింది. నిన్ను అన్నుండరు అని చెప్తూనే మేము ఉన్నాం నీకు ఏదైనా జరిగితే అని చెప్తూ వచ్చింది. నిజంగా వాస్తవానికి అయితే ఆ అమ్మాయి ఇండస్ట్రీనే వదిలేద్దాం అనుకున్న అమ్మాయి ఈ మోరల్ సపోర్ట్ గురించి వెయిట్ చేసే మైండ్ సెట్ అయితే అయి ఉండదు. ఏదేమైనప్పటికీ గీతా మాధురి తన కట్టసి చూయించి ఎవరైతే పాపుందో దీనికి హెల్ప్ చేయాలని తన మైండ్ సెట్ ఉండటం చాలా మంచి విషయమే. నిజంగా ప్రవస్థి గురించి మాట్లాడాలంటే తను చేసింది చాలా పెద్ద పోరాటం, చాలా పెద్ద వ్యక్తుల మీద. తద్వారా చాలా మంది సెంటర్ అయిపోయారు. ముఖ్యంగా కీరవాణి గారు అయితే అనేక విధాలుగా బ్లేమ్ అవుతూ వచ్చారు. అది ఆయన తీసుకుంటారో లేదనేది తర్వాత విషయం. అయితే ఆయన క్యాస్ట్ రిలేటెడ్ గానే అందరికి హెల్ప్ చేస్తారని కొంతమంది, అతనికి ఇలా అమ్మాయిలు పిచ్చి ఉంటుందని కొంతమంది, చాకరీ చేయడానికి వెళ్ళారంటేనే వాళ్ళని పాడు చేయడానికి అని కొంతమంది, ఇలా ఆయన పైన లేనిపోయిన ఆరోపణలన్నీ రావడం జరిగింది. అందుట్లో గీతా కృష్ణ గారు చేసిందైతే మరీ దారుణమైన ఆరోపణ. ఒకసారి గీతా మాధురి గారు ఏం మాట్లాడారో ప్రవస్థి గురించి ఒకసారి వినండి. నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి కారణం సింగర్ ప్రవస్థి రీసెంట్ గా పెట్టిన వీడియో, ఆ తర్వాత దాని గురించి సోషల్ మీడియాలో ఉన్న చాలా వీడియోస్ గురించి. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, మీరెవరికి మద్దతు పలుకుతున్నారు, ఆర్ మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, ఎందుకు ఇంత రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా కొంతమంది అడగడం జరిగింది. కొన్ని విషయాలు రెస్పాండ్ అయితే రప్చర్ అవుతాయి, కొన్ని విషయాలు రెస్పాండ్ అవ్వకపోతే రప్చర్ అవుతాయి. సో రెస్పాండ్ అయ్యే ముందు ఒక 10 సార్లైనా ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాను. సో ఫస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్, ఐ జస్ట్ వాంట్ టు ఎంపథైజ్ విత్ ప్రవస్థి. తను ఇన్ని రోజులు ఒక కాంపిటీషన్లో, నాట్ జస్ట్ దిస్, ఇంతకు ముందు ఎన్నో కాంపిటీషన్స్లో పాడింది. షీ మస్ట్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రెషర్. సో తను ఒక మెంటల్ ప్రెషర్లో ఉండుండొచ్చు, ఒక స్ట్రెస్లో ఉండుండొచ్చు, తనకు కొన్ని ఫీలింగ్స్ ఉండుండొచ్చు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ ఫీల్ లో. ప్రేమగా, మమకారంగా, అక్క మాకు ఇలా ఉంది, వీఆర్ ఫీలింగ్ లో అని చెప్పు. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ మెంటలీ. నేనే కాదు, నువ్వు ఎవరినైనా అడుగు, మన ఇండస్ట్రీలో అందరూ కూడా వచ్చి నీకు మెంటల్గా మంచి ఎమోషనల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫీల్ లో అట్ ఎనీ కాస్ట్. రియాలిటీ షోస్, ఇన్ని రియాలిటీ షోస్ పాడావు కాబట్టి ఒక్క రియాలిటీ షోతో లైఫ్ ఏమీ మారదు, అంత స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ బికాజ్
ఐ నో అన్ని రోజులు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ప్రెషర్ గోత్రూ అయ్యి ఉంటావు. సో సడన్గా ఎన్నో విషయాలకి మైండ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. బట్ మై సజెషన్ ఇస్ ప్లీజ్ డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్. దెర్ ఆర్ అ లాట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దాన్ దిస్. మనం ఉన్న ఈ సిచ్యుయేషన్లో కొన్ని ర్యాండమ్గా మాట్లాడినవి కూడా మనకి ఆపాదించేసుకుంటాం ఒక్కొక్కసారి. బట్ అలా ఆపాదించుకోకు. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ ఎమోషనలీ. అండ్ ఇకపోతే నేను మామూలుగా ఇలాంటి ఒక షోస్ నుంచి వచ్చాను కాబట్టి ఇలాంటి షోస్ కండక్ట్ చేసే వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ అమ్మాయి ఏ పాట పాడితే బాగుంటుంది అనుకుని రకరకాల డిస్కషన్ సాంగ్ సెలెక్షన్లో చేయడంలో తప్పు లేదు. ఎన్నో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు సర్లే అని వదిలేసి కన్విన్స్ అయిపోయి వేరే వీళ్ళకి నచ్చిన పాటలు పాడనిస్తారు. ఒక్కోసారి వీళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళకి అవతల వాళ్ళకి నచ్చిన పాటలు పాడే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని all these are a part and parcel of stepping stones to success అని అనుకోవాలి. బికాజ్ నాట్ జస్ట్ అ రియాలిటీ షో, ఇన్ రియాలిటీ ఆల్సో ఒక సాంగ్ పాడితేనే నెక్స్ట్ డే ఉంటుందో లేదో తెలియదు. ఉద్యోగంలో కూడా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఏ విషయానికి ఎంత సీరియస్నెస్ మనకి ఇవ్వాలి అనేది మనం ఆలోచించుకోవాలి. లెట్స్ నాట్ అంతంత అంటే అదంతా పెద్ద దాన్ని వేలెత్తి చూపేంత నాకు అంటే అనిపించట్లేదు అప్పుడే. అండ్ I've known ETV and I've known పార్థతీగా టీమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఒకళ్ళకి బ్యాడ్ జరగాలి అని అయితే వాళ్ళు ఏమి చేసేంత క్రూరులైతే కాదు. మేబీ ఒకళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి ఈ పాట సూట్ అవుతుంది, వీళ్ళకి ఈ పాట చాలా బాగా పాడుతుంది, ఈ పాట పాడితే ఆడియన్స్కి నచ్చుతుంది అని ఆలోచించుంటారేమో. కానీ వీళ్ళకి బ్యాడ్ అవ్వాలి, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవడానికి ఈ పాట ఇవ్వాలని అయితే అనుకుని ఉండారని నేను గట్టిగా నమ్ముతున్నాను విత్ ద ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్. అండ్ ఇకపోతే జడ్జెస్ గురించి వస్తే సునీత గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు కానీ ఒకళ్ళ ఓటమిని ఎంజాయ్ చేసే రకం అయితే కాదు. అదైతే నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చారు. సో డెఫినెట్లీ మేబీ ఆ టైంలో ఒకళ్ళు పాడిన పాట నచ్చకపోయి ఉండనంత మాత్రాన వాళ్ళకి ఆ పర్సన్ అంటే ఇష్టం లేకపోవడం, ఇష్టం ఉండడం అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ మనమున్న పొజిషన్లో ఇప్పుడు ఒక కంటెస్టెంట్ యాంగిల్లో చూస్తే చిన్న కామెంట్ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. చిన్న కాంప్లిమెంట్ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అంతా ఇప్పుడు వీఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ అదర్స్ లైఫ్. సో వాళ్ళు ఒక కామెంట్ ఇచ్చినంత మాత్రాన మనల్ని గుచ్చాలి అని అనుకోవాలని లేదు. సో ఇది నేను అనుకుంటున్నాను. అండ్ ఇది నేను నమ్ముతున్నాను కూడా, బికాజ్ ఐ హావ్ సీన్ ఆల్ దీస్ పీపుల్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి టేక్స్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పాజిటివ్లీ. ఇకపోతే నేను చాలా బాధపడిన, చాలా సీరియస్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఈ సీన్ని ఆసరాగా తీసుకుని, ఈ సిచ్యుయేషన్ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది సెలబ్రిటీలు దొరకడం కోసం వెయిట్ చేసి జడ్జెస్ని చాలా దూషించడం అనేది నాకు చాలా 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 బాధ అనిపించింది. దొరికిందే ఛాన్స్, ఎక్కడ దొరుకుతారా అసలు, సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా, మనం పిచ్చి కామెంట్లు పెట్టేద్దాం, పిచ్చిగా మాట్లాడేద్దాం అనుకోవడం అనేది ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ అ సీరియస్ ప్రాబ్లం. ఎందుకు అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించింది. బికాస్ నిజంగా వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళతో ఉండుంటే ఇన్నాళ్ళు ఎక్కడ ఇలాంటి రిప్లైలు, ఇన్నాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టుండొచ్చు కదా. సో ఎక్కడ దొరుకుతారా లాగా నాకు అనిపించింది. మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో, బట్ నాకు ఇలా అనిపించింది. ఇట్స్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ థింగ్, బికాజ్ ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ హేట్ కామెంట్స్ అండ్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. ప్రవస్తిని తిట్టినా నాకు బాధగానే ఉంది, సునీత గారిని, కీరవాణి సార్ని అండ్ అలాగే చంద్రబోస్ గారిని తిట్టినా బాధగా ఉంది. ఇకపోతే జ్ఞాపిక వాళ్ళని, ఈటీవీ వాళ్ళని తిట్టినా కూడా చాలా బాధగా ఉంది. బికాస్ ఎవరు శాడిస్టులు అయితే కాదు. రియాలిటీ షోస్లో ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తీసేయాలి అనే ఉంటే అసలు వాళ్ళని
ఫస్ట్ ఆఫ్ ఆల్ షోలోకి తీసుకోకుండా బిగ్గర్ సెలెక్షన్స్లోనే స్క్రూటినీ చేసేసి తీసేయచ్చు, కానీ స్క్రూటినీ అప్పుడే తీసేయచ్చు. కానీ రియాలిటీ షోస్ అనేవి ఏంటంటే టీఆర్పీస్, సాంగ్స్, ఆ కంటెస్టెంట్ ఏ సాంగ్ పాడితే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఇవన్నీ కూడా ఆలోచించే ప్రాసెస్లో ఒక్కొక్కసారి కొంతమంది హర్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కొంతమందికి చాలా ప్లస్ అవ్వచ్చు, కొంతమందికి మైనస్ అవ్వచ్చు. దిస్ ఇస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ of the journey we go through in our life at our respective careers. విన్నారు కదా, మొత్తానికి ప్రవస్తి అయితే ఎంతో కొంత జనాల్లో చైతన్యం కలిగించింది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతి అమ్మాయి అంత ధైర్యంగా ఎదుర్కోగలగటమే స్వతంత్రం అంటే. ఆ స్వతంత్రం ప్రవస్తి ధైర్యంగా వాడుకుంది. తనకు అన్యాయం జరిగిన దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, ఫైట్ చేసింది, గెలుచుకుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు గీతా మాధురి గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా, సునీత గారు వచ్చినా, ఇంకెవరు వచ్చినా కూడా తనకు జరిగిన అన్యాయాన్ని తను అడిగి పడేసింది, అందరి ముందుకు తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి అడిగిన సమాధానాలకి ఇప్పటి వరకు జ్ఞాపిక ప్రొడక్షన్స్ హౌస్ నుంచి కానీ, ఇటు సునీత దగ్గర నుంచి కానీ, కీరవాణి దగ్గర నుంచి కానీ, చంద్రబోస్ దగ్గర నుంచి ఒక్క ఆన్సర్, ఒక్క ప్రూఫ్ కూడా బయటకు రాలేదు. అర్థమవుతుంది కదా ఎంత క్లారిటీగా పాప వర్కౌట్ చేసింది అనేది. ఎస్, గట్సిగా ఉండాలి ఆడపిల్లలు, నేనైతే అదే కోరుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గీతా మాధురి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం, ఎందుకంటే కన్సర్న్ ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు, బట్ గీతా మాధురి కన్సర్న్ తీసుకుని మాట్లాడినందుకు ఓకే, కన్సోలేషన్ దొరికింది కొంచెం అమ్మాయికి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.